మైదా, ఎగ్స్, పెరుగు ఇవేమీ లేకుండా కేవలం గోధుమ పిండితోటి హెల్తీగా స్పాంజీ కేక్ని అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫ్లఫీగా స్పాంజీగా చాలా బాగుంటుంది కేకు. దీనికోసం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. పంచదార, మిల్క్, ఆయిల్ వేసుకొని ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా వేసుకొని పూర్తిగా జల్లించుకోవాలి. దీనిలోకి వెనీలా ఎసెన్స్, మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో ఈ విధంగా విస్కర్ తోటి కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత దేంట్లో అయితే బేక్ చేసుకుంటున్నారో మోల్డ్స్ తీసుకొని దానికి ఆయిల్, పిండి అప్లై చేసుకొని ఇలాగా హాఫ్కి వేసేసుకొని పైన కొంచెం జీడిపప్పు గార్నిష్ చేసుకొని 30 to 40 మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలాగా టూత్పిక్ తోటి గుచ్చి చూసుకుంటే పిండి ఏమంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేయండి.